రేవంత్ సర్కార్పై రైతన్నలు భగ్గుమన్నారు. రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలంటూ సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లిలో ధర్నా చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎంపీటీల ఫోరం మాజీ కన్వీనర్ దేవి రావేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు రైతు భరోసా ఇచ్చి మిగతా సమయంలో ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు రైతులు. రేవంత్ సర్కార్ రైతు భరోసా ఏడాదికి 15,000 ఇస్తామని ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రైతుల పాలిట శాపంగా రేవంత్ సర్కార్ మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఏడిపించినా ఏ ప్రభుత్వం బాగుపడలేదని రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు వేస్తానని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు రాగానే రైతు బంధు వేస్తూ మిగతా సమయాలలో రైతు బంధు మర్చిపోతూ ఉన్నాడు. రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరి అయినటువంటి చర్య కాదు. రైతులకు నిరంతరమైనటువంటి కరెంటు ఇవ్వకుండా, ఎరువులు ఇవ్వకుండా, ఈరోజు రైతు బంధు వేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 12 గంటల కరెంటు ఇస్తూ రైతులు చెప్పుల లైన్లో పెట్టి ఎరువులు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది. 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు ఇప్పటికే. కాబట్టి వెంటనే రైతులకు రైతు బంధు విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎద్దేడ్చిన యువసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా మీరు రైతుల పక్షపాతిగా ఉండి రైతులకు రైతు బంధు వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలను అందపాతాలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులకు రైతు బంధు వేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య.